వామపక్షాల ఆధ్వర్యంలో ఇవాళ జరిగే విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం కడప జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. వామపక్షాలకు తోడు కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళనలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పంప్ సెట్లకు, నివాస గృహాలకు విద్యుత్ స్మార్ట్ సెట్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలన్నారు. అదానీ, షిర్డీ సాయి కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంస్కరణ దినాన్ని జిల్లా వ్యాప్తంగా రేపు జయప్రదం చేయాలని వామపక్షాల తరఫున సిపిఎం కడప జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 2000 సంవత్సరం ఆగస్టు 28న ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు, నేటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రపంచ బ్యాంకు షరతులు లోబడి ఆ రోజు పెంచిన విద్యుత్ ఛార్జీల వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్వహించి దాదాపు 25,000 మంది వామపక్ష కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి చెలో అసెంబ్లీకి పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఆ చెలో అసెంబ్లీకి నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిరాహార దీక్షలు కూర్చొని వాళ్ళ పార్టీకి, వామపక్ష పార్టీకి సంబంధించిన 90 మంది శాసనసభ్యులు కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి మద్దతుగా చెలో అసెంబ్లీ పిలిపించడం జరిగింది. చెలో అసెంబ్లీ పిలిపించిన భాగంగా ముగ్గురు రాష్ట్ర నాయకుల్ని ఆ రోజున్న ప్రభుత్వము కాల్చి చంపింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళల్లో రామకృష్ణ గారు, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి సిఐటి రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు అమరులయ్యారు.